పార్టీ లైన్ను ధిక్కరించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటుగా పార్టీని కూడా విమర్శిస్తూ తీన్మార్ మల్లన్న పదే పదే మాట్లాడుతున్నారు. దీనిపై పార్టీ శ్రేణుల నుండి ఫిర్యాదులు రావడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తాను విచారణకు హాజరు కానని, నోటీసులకు సమాధానం ఇవ్వబోనని తీన్మార్ మల్లన్న బహిరంగ ప్రకటన చేశారు. దీంతో నిర్ణీత గడువు వరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి వేచి చూశారు. చివరకు తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులను జారీ చేసింది. తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు మీనాక్షి నటరాజన్ మార్క్ అంటున్నట్టే కాంగ్రెస్ పార్టీ నేతలు. వచ్చి రాగానే పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని ఇండికేషన్ ఇచ్చారు ఆమె అంటున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏదైతే ఈరోజు క్రమశిక్షణ కమిటీ తనను సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లేఖను విడుదల చేసింది. అయితే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కామెంట్స్ సంబంధించిన విషయం ఏదైతే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి ఏదైతే కులగణ సర్వే ఉందో ఆ కులగణ సర్వే ఒక చిత్తుకాగితంతో సమానం. ఇది ఒక రెడ్డి చేసినటువంటి సర్వే తప్ప ఇది బీసీల సంఖ్యను తగ్గించి చేసినటువంటి సర్వే అని చెప్పి ఏదైతే తీన్మార్ మల్లన్న మరికొన్ని పదజాలాలు కూడా ఏదైతే అసభ్యకరమైన పదజాలాలు వాడుతూ కూడా తనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో బీసీ కులగణకు సంబంధించిన పేపర్స్ని తను తగలబెట్టడం జరిగింది. దాంతోపాటు ఒక సామాజిక వర్గాన్ని ఏదైతే తాను చాలా అసభ్యకరంగా దూషిస్తూ మాట్లాడడం కూడా జరిగింది. దీనిపై టీపీసీసీకి అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఏదైతే తీన్మార్ మల్లన్న పార్టీ లైన్ దాటారు, పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి సర్వే అది కూడా చాలా క్లారిటీగా చెప్పింది. 96.9% సర్వే జరిగింది. అలాగే రీసర్వే కూడా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. సో ఓవరాల్గా సర్వేని ఇప్పుడు దేశంలో ఎవరు చేయనటువంటి సర్వేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏదైతే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరంగా మారాయి. దీంతో ఖచ్చితంగా దాన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక మంది టీపీసీసీకి ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇదే నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఏదైతే క్రమశిక్షణ కమిటీ తనకు ఏదైతే ఒక నోటీసులు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 12వ తేదీ లోపు కూడా షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొంది. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం జరిగిందనే ఒక అంశంపై అటు ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఆ లేఖలో పేర్కొంటూ సమాధానం ఇవ్వాలని చెప్పి చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నేను అసలే రిప్లై ఇవ్వను, ఎందుకు నేను రిప్లై ఇవ్వాలి, నేను రిప్లై ఎవరికి ఇవ్వాలో వారికే రిప్లై ఇస్తాను, ఆ రిప్లై కూడా నేను ఇప్పటికే ఇచ్చి ఉన్నానని చెప్పి కూడా తను చెప్పుకుంటూ రావడం జరిగింది. కేవలం రాహుల్ గాంధీకే నేను దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్తానని కూడా తను మనతో మాట్లాడినట్టు అనేక సందర్భాల్లో కూడా చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి పార్టీ చాలా వెయిట్ చేసింది. ఏమైనా తీన్మార్ మల్లన్న నుంచి రెస్పాండ్ వస్తుందేమో చూద్దామని చెప్పి కూడా భావించింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీబీ ఫామ్ పైన ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. సో దీని నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న మార్పు వస్తుందని చూశారని తీన్మార్ మల్లన్న బీసీల పట్ల ఏదైతే సమాధానం ఇవ్వను, సమాధానం ఇస్తే బీసీల పట్ల నేను పూర్తిగా బీసీలను కించపరిచిన వాడిని అవుతాను, బీసీలు తలదించుకునేటట్టు అవుతుంది కాబట్టి నేను సమాధానం ఇవ్వనని చెప్పి తీన్మార్ మల్లన్న చాలా క్లారిటీగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏఐసీసీ ఆదేశాల మేరకే ఏదైతే తీన్మార్ మల్లన్నపై వేటు వేశామని చెప్పి అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే కేవలం ఇది బీసీలకే పరిమితం అవుతుంది, ఇతర కులాలకు సంబంధించిన వారిని ఎక్కడా కూడా చర్యలు తీసుకోవట్లేదని చెప్పి అడిగిన ప్రశ్న కూడా తాను మాట్లాడుతూ ఇటీవలే కాలంలో ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సుభాష్ రెడ్డిపై కూడా వేటు తీసుకున్నాం. సో కులాలకు మతాలకు అతీతంగా పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన లైన్ ఎవరు దాటినా ఖచ్చితంగా ఈ చర్యలు ఉంటాయని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ వర్గాల్లో ఏదైతే మీనాక్షి నటరాజన్పై ఇప్పటికే ఒక హైప్ ఉంది, ఖచ్చితంగా తాను చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా సాదాసీదాగా ఉంటారు కాబట్టి పార్టీ చర్యలు పార్టీ లైన్ ఎవరు దాటినా తను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి తనపై అందరికీ ఏదైతే ఉందో అదే నిజమైంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ మొదటిసారి నిన్న గాంధీ భవన్కి వచ్చారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా తను పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను, పార్టీ లైన్ దాటితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి చాలా స్పష్టంగా తను చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజే చూసుకుంటే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఈరోజు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన విషయంపై ఏదైతే తను రిప్లై ఇవ్వలేదు, పార్టీ పట్ల అసభ్యకరంగా మాట్లాడారు, పార్టీ లైన్ దాటి మాట్లాడారు, సో అలా మాట్లాడాల్సింది కాదు అని చెప్పి తనపై పార్టీకి సంబంధించిన సభ్యత్వంపై ఏదైతే సస్పెన్షన్ విధించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఏదైతే సస్పెన్షన్ రాజకీయ వర్గంగా అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న చాలా దూషమైన పదజాలాలు వాడుతూ కూడా ఏదైతే పార్టీని అలాగే పార్టీలోని ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మార్క్ కనబడింది. సో ఇదే లైన్ ఎవరు పార్టీ దాటినా కాంగ్రెస్ పార్టీలో ఇక నుంచి ఇలాంటి చర్యలు ఉంటాయి, కులాలు మతాలకు అతీతంగా ఇలాంటి చర్యలు తప్పవు. సో ఎవరు మాట్లాడినా పార్టీ లైన్లో ఉండాలి, పార్టీ లైన్లో మాట్లాడాలి. నిన్న విస్తృత సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
ఏదంటే చెడు చెవిలో చెప్పండి, మంచి మైక్లో చెప్పండి అని చెప్పి చాలా క్లారిటీగా ఏదైతే రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది. సో మల్లన్న ఏదైతే చెడునే మైక్లో చెప్పారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. సో మల్లన్న లాంటి ఎవరు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడినా ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఎవరికైనా అసంతృప్తి ఉన్నట్లయితే ఏదైనా పార్టీ అటు ఇటుగా వివరిస్తే వారికి సంబంధించి పార్టీ ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా వారి సమస్యల్ని వింటాం, సో మాకు వచ్చి చెప్పండి అని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై తీసుకున్న చర్యలు చూసుకుంటే ఏసీసీ ఆదేశాల మేరకే తీసుకున్నాము. ఏసీసీకి ఆల్రెడీ ఏసీసీకి సంబంధించిన తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా ఏసీసీ దృష్టిలో పెట్టాము. సో ఏసీసీ ఆదేశాలు ఇచ్చిన వెంటనే తీన్మార్ మల్లన్నకు ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. సో పార్టీలో ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇక నుంచి పార్టీలో ఎవరు లైన్ దాటినా ఇలాంటి పరిస్థితులు తప్పవని చెప్పి చాలా క్లారిటీగా పార్టీ ఒక ఇండికేషన్ ఇచ్చిందని చెప్పి కూడా అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే మీనాక్షి నటరాజన్ చెప్పిన వ్యాఖ్యల్ని కూడా పార్టీ వర్గాల్లో పార్టీ నేతలందరూ కూడా ఏదైతే చర్చించుకున్న అంశం మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకైతే ఏదైతే తీన్మార్ మల్లన్న ఇప్పటికీ ఈ అంశంపై ఎక్కడ కూడా స్పందించలేదు. ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిన సమయంలో తాను ఖచ్చితంగా చెప్పను, పార్టీ వీరిది కాదు, పార్టీ కేవలం గాంధీ కుటుంబంది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సో వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారి నిర్ణయాల పట్లనే నేను పార్టీకి అంకితభావంగా పనిచేస్తాను, వారికి మాత్రమే సమాధానం చెప్తానని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చిన సమయంలో చెప్పడం జరిగింది. కానీ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పటికి తీన్మార్ మల్లన్న అయితే ఎక్కడా కూడా స్పందించలేదు. మరి సస్పెన్షన్పై ఎలా స్పందిస్తారనేది మాత్రము మనం చూడాల్సి ఉంటుంది. సస్పెన్షన్ని మరి ఏ రకంగా తీసుకుంటారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.